ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. సో మనం గోంగూర పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్. పోపు వేస్తున్నాం. ఇది చిటపట అంటుంది. గోంగూర పచ్చడి ఎవరైనా చేస్తారు ఫ్రెండ్. అందరిది రజనీ కిచెన్ అయిపోతుందా ఏంటి కదా. సో ఇది బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ గోంగూరలు అన్నీ వేసి నూనె వేసి వేపాను. సో ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఫోన్ భయం వేస్తుంది నాకు, ఎందుకంటే బాబు తిడుతున్నాడు, మమ్మీ ఫోన్ పట్టుకుని ఆడుతున్నాం. సో అమ్మ నాన్న ఆవకాయ రజనీ కిచెన్లో గోంగూర పచ్చడి వేడిగా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ బోరు కొట్టదు. బయట వెదర్ చల్లగా, రజనీ కిచెన్లో హాట్ గోంగూర పచ్చడి వేడిగా. సో ఫినిషింగ్లో చూద్దాం. హలో ఫ్రెండ్, వెల్కమ్ టు బ్యాక్. ఉప్పు అయిపోయింది కదా, ఇదంతా తీసి ఇందులో వేసేద్దాం. నన్ను చాలామంది అడిగారు ఫ్రెండ్, అక్క ఇంట్లో ఉంటే, అందరు లేడీస్ అడిగారు. సో అక్క ఇంట్లో ఉంటే ఎంత బాగా రెడీ అవుతారు, షూటింగ్కి ఎందుకు అంత సింపుల్గా వెళ్ళిపోతారు అని అడిగారు. సో అది షూట్ ఫ్రెండ్. సెట్లో 200 మెంబర్స్ ఉంటారు. సో అక్కడ నా జాబే నాకు డెడికేషను. నా మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నా ఇంటికి నేనే యువరాణి కాబట్టి, నా ఇంటికి నేనే రాజు కాబట్టి. సో అది ఫ్రెండ్. ఈరోజు బ్లాక్ శారీ కట్టుకొని చిన్న బ్లాక్ చేసేద్దాం. అస్తమానం బ్లాక్ శారీ ఎందుకు అడుగుతున్నారు ఫ్రెండ్? ఇన్ని సారీస్ కట్టాను, ఇన్ని డ్రెస్సెస్ వేసుకున్నాను, ఏది నచ్చలేదా మీకు? సో మీ కోరిక మేరకు ఇంకొకసారి బ్లాక్ శారీ కట్టుకొని బ్లాక్ చేసేద్దాం. అమ్మో, బాబా గారికి దీపం పెట్టిన తర్వాత, సరేనా? 1 తర్వాత కలుద్దాం ఫ్రెండ్. అమ్మ నాన్న ఆవకాయ రజనీ వేడి గోంగూర పచ్చడి ఎప్పటికీ బోరుకొట్టు. అన్నం అయిపోయింది, కొంచెం నెయ్యి వేసుకొని అట్లా కలుపుకొని తినేద్దాం. అమ్మ నా ఫోను. ఇది కొంచెం సిమ్లో బాగా కుక్ చేస్తే ఎట్లా ఉంటుంది? రజనీ నవ్వు లెక్క ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రెండ్. ఇవి ఉల్లిపాయలు పైన వేసేయాలి. అదే చెప్తున్నాను, అందరిది రజనీ గోంగూర పచ్చడి అవుతుందా? కాదు కదా. సో ఉల్లిపాయలు వేసి దీన్ని ఏం ఫినిష్ చేయొద్దు, అంతే, అయిపోయింది. అట్లా ఉంటుంది మనతో.